తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ గత కొంతకాలంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు, దానికోసమే నేడు ఢిల్లీకి వెళ్ళారు, నిన్న ఢిల్లీకి వెళ్ళారు, ఇక రేపు వెళ్తున్నారు. ఇగో మంత్రివర్గ విస్తరణ, అగో మంత్రివర్గ విస్తరణ అనేది చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే మొదటగా వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రితో పాటు 12 మంది మాత్రమే చేశారు. మనకు 18 మంది అవకాశం ఉంది. ఇంకా 6గురికి ఎవరెవరికి ఛాన్స్ తగ్గుతుంది అని ఆశావాహులు, సీనియర్లు, కొత్తగా ఎన్నికైన వారు ఎవరి తాపత్రయం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కులాల పరంగా కానీ, లేదు జిల్లాల వర్గ పరంగా కానీ, సీనియారిటీ పరంగా కానీ ఇలా చూస్తూ ఉన్నారు. పక్క పార్టీ నుండి ఈ పార్టీలో చేర్చుకున్న వారు కూడా. మరి ఎవరు దక్కపోతున్నారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 11 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికీ 2 సీనియర్ మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమారెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఇంకొకరికి అవకాశం వచ్చేలా ఉంది అంటూ రూమర్లు వస్తూ ఉన్నాయి. మెయిన్గా ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు ఎమ్మెల్యే వారికి మంత్రి పదవి ఇస్తారన్నట్టు మనం ఆ మీడియాలో చూసాం. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు. భువనగిరి ఎంపీ స్థానాన్ని మీరు బాధ్యత తీసుకొని గెలిపించినట్టయితే మీకు మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నట్టు వారు ఎలక్షన్ల ముందు, లోక్సభ ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినట్టు మనం చూసాం. వారొక ఆశావాహులు అయితే ఆలేరు బీర్ల ఐలయ్య గారు, యాదవ కుర్మ సమాజ వర్గానికి చెందినవారు. వారు కూడా మాకే వస్తుంది అన్నట్టు ఆశావాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, గతంలో కూడా పిసిసి అధ్యక్షులుగా చేశారు తెలంగాణ పార్టీ. అయితే వారి సతీమణి కూడా అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు మధ్యలో బీజేపీకి వెళ్ళారు, కాంగ్రెస్కి తీవ్రమైన నష్టం చేకూర్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాలంలో తిరిగి వారు మళ్ళీ కాంగ్రెస్లో చేరినప్పటికీ మేము దంపతుల మొదటి నుండి కూడా గెలుస్తూ ఉన్నాము, మాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ వారు కోరుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎవరికి వస్తుంది తెలియదు. కానీ విశ్వసనీయ సమాచారాల ప్రకారం మాత్రం మనకి ఈ ఇద్దరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అనూహ్య పరిణామాల మధ్య వీర్ల అయ్యయ్య గారికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వారి అభిమానులు కనుక మనం చూసినట్టయితే వారు వివిధ దేవస్థానాలకు వెళ్ళి పొర్లుదండాలు పెడుతూ వారి మొక్కులు తీర్చుకుంటూ యజ్ఞాలు, హోమాలు కూడా చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మీడియాలో చూస్తూ ఉండాలి ఎవరికి దక్కుతుందో. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఇది విస్తరణ లేనట్టే అని తెలుస్తూ ఉంది. ఆషాఢ వెలుపంగా శ్రావణంలో ఎవరు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని అనుకోవాలి. ఇక్కడ ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది. విశ్వసనీయ సమాచార ప్రకారం మాత్రం ఈ రెడ్లందరికీ కాదని బీసీ నేత అయిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి వస్తుందని ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. విత్ ఇన్ ద పార్టీ అండ్ అవుట్ సైడ్ ద పార్టీ. మరి వస్తే మాత్రం వారంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే కుర్మకుల సామాజిక వర్గానికి వారు ఒకరే ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గంలో ఎవరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రిగా లేకపోవడం వారి కలిసి వచ్చే అంశాలు చూస్తూ ఉండాలి. ఇదే కనుక నిజమైతే వారు లక్కీ అన్నట్టే. మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. లేదు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే కాంగ్రెస్లో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. కాబట్టి ఈ ఇద్దరు రెడ్లలో మరొక రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా? ఏదైనా కావచ్చు. మనం ఏమున్నా అంచనా వేయడం, ప్రాబబ్లీ అనుకోవడం అంతే. చూస్తూనే ఉండండి OMR, డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్.